ఇక్కడ కేసీఆర్ కానీ అక్కడ జగన్ కానీ ఎస్ మేము తప్పులు చేశాం, ఆ లోపాలని సవరించుకుంటాం, సర్దిద్దుకుంటాం, ఇకపై మీతోనే ఉంటామని చెప్పి కనుక ఒకవేళ ఒక పశ్చాత్తాప ప్రకటన, ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్, అన్నింటికి మించి వీఆర్ రెడీ టు ఫైట్ ఫర్ ద బ్యాటిల్ అనేటువంటి స్టేట్మెంట్ కనుక ఇస్తే మళ్ళీ మీరు అన్నట్లుగా రివైవ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుందా? ఉంటుంది. పశ్చాత్తాపడాలి కదా వాళ్ళు. అహం అడ్డం వస్తుంది కదా. ఇద్దరి లోపల గొప్ప కామన్ పాయింట్ ఏంది? అహంకారమే కదా. అవును, అది పోవాలి కదా. ఒక మనిషి మారాలనుకుంటే మారడు. అవతల వ్యక్తి చెప్పినా మారడు. తన మీద తనకు అసహ్యం కలగాలి, తన జీవితం పట్ల తనకు అసహ్యం కలగాలి. అప్పుడే ఎందుకు రియలైజేషన్ అనేది మొదలవుతుంది. దట్ ఈస్ అ గుడ్ బిగినింగ్. ఇప్పుడు ఎంతోమంది చెప్తారు వాకింగ్ చేస్తే మంచిది అని. రోడ్ మీద మరి హైదరాబాద్ సిటీలో 1.5 కోటి మంది ఉన్నారు. ఎంతమంది వాకింగ్ చేస్తున్నారు? ఎప్పుడు వాకింగ్ చేస్తారు? ఇంకా నువ్వు డయాబెటిక్ చాలా తీవ్రంగా మారింది, నీకు హైపర్ టెన్షన్ బాగా పెరిగిపోయింది, నువ్వు కనుక వాకింగ్ చేయకపోతే ఎక్కువ రోజులు బతకవు అని అన్నప్పుడు అప్పుడు బ్రతుకు మీద తీపి, దానికోసం అప్పుడు రోడ్డు మీదకి వచ్చి వాకింగ్ చేస్తారు. అంటే ఎవరైనా ఫేవర్ అని ఉండాలి, ఫియర్ అని ఉండాలి. ఫియర్ ఆర్ ఫేవర్ ఏది లేకపోతే ఎవరు కూడా మారరు. అయితే తనకు తను భయపడాలి, తనకు తను బతకాలనే కోరిక తెచ్చుకోవాలి. కేసీఆర్ అయినా జగన్ అయినా కూడా అహంకారాన్ని పక్కకు పెట్టి వాళ్ళు చేసిన తప్పులేందో తెలుసుకొని ఆ రియలైజేషన్ వచ్చినప్పుడు గుడ్ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ అది ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఊహించలేను నేనైతే. ఆయన లోపల ఆ మార్పు రావాలి. ఊరికే మాటలతో ఆటలో గెలుపోవటములు సహజమని రొటీన్ డైలాగులు చెప్తూ పైన ధైర్యం చెప్తే ఏ క్యాడర్ మిగలదు, ఏ నాయకులు మిగలరు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇవాళ పోయారు, 4 రోజుల తర్వాత మనమే చూస్తాం వాళ్ళు ఎంతమంది కాంగ్రెస్లోకి పోతారు. కేవలం మాటలతోనే మనం ఎవరిని కట్టి ఉంచలేము. మన ప్రవర్తన కూడా మారాలి అనేది వాళ్ళు రియలైజ్ కావాలి. కేసీఆర్ గారిలో ఆ మార్పు ప్రజలు స్పష్టంగా చూడాలి. మారడం ఒకటే కాదు, మారినట్టు కనిపించాలి, మారినట్టు ప్రజలకు అనిపించాలి. బట్ ఈ హ్యాస్ టు వర్క్ ఎ లాట్. అది చేయాలంటే ముందు పార్టీ నాయకత్వాన్ని మార్చాలి, పార్టీని ప్రక్షాళన చేయాలి. అదంతా చేస్తే తప్ప మళ్ళీ ఆయన లేసే అవకాశం ఉంటుంది. బట్ తెలంగాణకు మాత్రం ఒక ప్రత్యామ్నాయ నాయకత్వం అవసరం. అది కేసీఆర్ కావచ్చు, లేకుంటే ఆ పార్టీలో ఉన్న ఏ నాయకులైనా కావచ్చు. బట్ తెలంగాణకు ఆ వాయిస్ అయితే అవసరం ఉంది. ఓకే. అయితే ఇప్పుడు ఉన్నట్టే ఉండవు రాజకీయాలు. ఖచ్చితంగా నెక్స్ట్ 5 yearsలో కొత్త పార్టీ వస్తుంది. ఓకే సార్.